అదేవిధంగా ఒక అతను గుళ్ళో పూజారాయుడు అట్ట పుట్టిండు, ఇంకొకటి ఎక్కడ పుట్టిండు, దేవుని గుడి ముందట్నే బిచ్చగాని లెక్క పుట్టిండు. ఇద్దరు పాప పుణ్యాలు చేసుకున్నారు కాబట్టి ఇద్దరు అట్ట పుట్టిండు. పుట్టేసరికి అడుగుతుంది లక్ష్మీదేవి, ఏమయ్యా మరి ఇద్దరు పాపాలు చేశారు కదా, మరి ఇద్దరు ఒకటే చోట పుట్టాలి కదా, మరి ఆయన శివుని మీద లింగం మీద నీళ్లు పోస్తున్నాడు కదా, పోస్తలేదంటే అమ్మ చెప్తా చూడు అని చెప్పాడు. విష్ణుమూర్తి అనగానే విష్ణుమూర్తి లక్ష్మీదేవి చెప్తున్నాడు, వారి పాపాలు ఎలా పోయాయంటే అక్కడున్న గుళ్ళో ఉన్న అయ్యగారు రోజు లింగానికి నీళ్లు పోస్తున్నాడు. ఆ కాస్తో కూస్తో వచ్చిన ధనాన్ని ఆయనకున్న జ్ఞానశక్తిని అందరూ పంచుతున్నాడు. దానివల్ల ఆయన పూర్వజన్మ సుకృతంలో ఉన్న పాపాలు పోయినాయి. కానీ ఇక్కడ ఉన్నవాడు ఎదురు చూస్తున్నవాడు ఏం చేస్తున్నాడు, భిక్షం ఎత్తుకుంటున్నాడు. వాడే చెప్తున్నాడు, అందరి అన్ని గుంజుకుంటున్నాడు. నీ పాపందే నా పాపందే అన్ని గుంజుకుంటున్నాడు. గుంజుకోగానే లక్ష్మీదేవి అన్నది, ఏమండి ఏమండి అట్లా కలవది, నీ ఓడు మంచోడు ఉన్నాడు, మా ఓడు లంగయ్యుడు, మా వాడికి ఏమైనా డబ్బులు ఇస్తామని ఇద్దరం కలిసిపోయాని ఆయన ఇద్దరు వచ్చిండ్రు. లక్ష్మీదేవి విష్ణుమూర్తి వచ్చిండ్రు. వచ్చి ఈ అడుపు పిచ్చగన్ దగ్గరికి పోయాడు. బాబు నీకు ఏం కావాలన్నాడు. వాడు ఏం కోరుకుంటాడండి, పిచ్చగానికి ఏం కావాలి, కొత్త బొచ్చ కావాలి. వాడు కొత్త బొచ్చ కావాలి, కొత్త బొచ్చ కావాలన్నాడు. లక్ష్మీదేవి అనుకున్నది, ఇదేం పిచ్చిరా నాయన, వాడు అడిగితే పోగానే రాగానే ఎదురుకోగానే ₹1,00,000 ₹1,00,00,000 అది అడగాలి కానీ బొచ్చ కావాలనేదంటే వాడి బుద్ధి ఎట్లున్నది, అదే బుద్ధి. సరే పోనీ అని చెప్పి పోతు పోతు నీ బొచ్చ నీకు ఇస్తావరా నాయన, కొత్త బొచ్చ ఇచ్చిర్రు. పోగా ఎక్స్ట్రా గిఫ్ట్ ఒక రాత్రి గుమ్మడికాయ ఇచ్చిండ్రు, ఉంచుకోరా బాబు అని. వీడు అనుకున్నాడు, పోయేటోళ్ళు పోయేది కానీ బొచ్చి ఇచ్చిపోయారు కానీ ఇంకో ఇలా ₹50 ఇంత మంచి కూడా గుమ్మడికాయ ఏం చేసుకోవాలి నేను, మంచి లేదు పరిస్థితి అని చూస్తున్నాడు. ఎదురు ఒక షాప్ ఉన్నది, ఆ షాపులో తీసుకుపోయాడు. ఆ వర్తకుడికి ఇచ్చిండు, అయ్యా దానం ఇచ్చిండు, ఎంత కొంటామయ్యా దీని అన్నాడు. ₹100 ఇస్తానయ్యా అని పిచ్చగాడు అన్నాడు. ఆయన ఉంటాడు, 50కి ఇస్తావా చెప్పు, ఒకటే ముచ్చాడు అన్నాడు. సరే మరి ఎవరైనా పోతే అవుతారు పోతే ఆయన 50కి వచ్చినట్టు, ఇంకా 50 అయితే 50 లాభంతే అనుకున్నాడు. 50 తీసుకున్నాడు, ఇట్లా పెట్టుకున్నాడు షాపతను ఇంట్లో పెట్టుకోగానే ఇక వాళ్ళ షాపు లాగా అనుకుంటుంది, ఇవాళ ఏకాదశి పౌర్ణమి కదా, గుమ్మడికాయ అయ్యగారు దానం ఇద్దాం అనుకున్నది. అటు చూసే వరకు వాళ్ళ ఆయన చెప్తుంది, ఏమండి మార్కెట్ పోయి నువ్వు గుమ్మడికాయ రేపు అన్నది. మార్కెట్ పోతే 150 అంటే నీకేం తెలియదు, ఇప్పుడే దానం అయింది నాకు అని అయితే ఈ గుమ్మడికాయ తీసుకొచ్చి గుమ్మడికాయ తీసుకొచ్చినాక ఈయన ఏం చేసింది, కొంచెం తయారైంది, శివాలయానికి పోయింది. పోయి టీవీలో చెప్తారు కదా, ఆ దానం ఇయ్యమ్మా ఈ దానం ఇయ్యమ్మని, మీద ఏం పెట్టు అన్నారు. బట్టి దానం అయితే తీసుకోవాలి అయ్యగారు, నీ పాపం మొత్తం నేను తీసుకోవాలట, నువ్వు మాత్రం ఉపయోగించద్దు. విక్రమార్కుల సినిమాలు చూస్తావా, మన అమ్మ నీకు లక్ష ఇస్తామంటే 110 ఇస్తాను అన్నట్టు ఎవరికైనా మన పాపం పోవాలంటే దానం చేయాలి బిడ్డ. అదేవిధంగా ఆయనతో పోయింది ఈమె పోయింది, అయ్యగారు చేతులు పెట్టి కాళ్ళు మొక్కింది, అయ్యా అనగానే ఆయన గోత్రం చెప్పిండు, నామని చెప్పాడు, దానం తీసుకున్నాడు. దానం తీసుకొని పోయి అయ్యగారు ఏం చేసిండు, ఇంటికి పోయిండు. వాళ్ళ ఆవిడ అంటుంది, ఏమండి వాళ్ళ ఏం లేదు భిక్షకు మరి ఏం సంగతి, గుమ్మడికాయ వచ్చిందే పోసి ఇంత మడియాలు పెట్టి పోతే అవే తిందాం అనుకో, మళ్ళీ దేవుడికి పోయిండు. ఇక గుమ్మడికాయ కోసింది, కోసే వరకు ఏం వెళ్ళాయి, వచ్చిన వైద్యురాలు వెళ్ళినాయి. సంబరపడ్డారు, ఏది కదా. అక్కడికి వెళ్ళి విష్ణుమూర్తి చెప్తున్నారు, చూసావా అమ్మ నీ భక్తుడికి ఇచ్చిన తీసుకోవరా బాబు అని చెప్పి వజ్రమైద్యురాలు వాడు ఏం చేసిండు, వాని కర్మ వానికి చెందేది ఎంతున్నది, అదే వాడు ఎంత భిక్షం ఎత్తుకోవాలనో అంతే భిక్షం ఎత్తుకుంటున్నాడు. వాడు ఎన్ని చేసినా ఏమి రాడు. అదే విధంగా మన సంచిత పాప కర్మలు పోవాలంటే ఎవరిని నమ్ముకోవాలి, దేవుడిని నమ్ముకోవాలి. ఎవరిని నమ్ముకోవాలండి, వినబడతలేదు. ఏ దేవుడు, అందరి దేవుళ్ళు రాముడు ఒక్కటే కాదు, ఏ దేవుని గుడికి వచ్చినా నిమ్మలంగా రావాలి. ఇంటికాడ పొయ్యి మీద పాలు పెట్టినా పిల్లి వచ్చిందో, మరి ఇంటికి తలుపులు తీసున్నాయో ఆ పక్క పుంటో లేవన్నది, ఇది కాదమ్మా. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మంచిగా ఎలా అంటే ఏ బాధల బందీ లేకుండా, అంటే బాధలు అందరికి ఉంటాయి, నాకుండే బాధ నాకు, నేను ఇంకో చై వేసుకోవాలని నాకు, ఈ బాధ నీకు నా బాధ నాకు. ఆ సేటుకి అయితే 4 రోజులు రావాలి అంటే సేటుకు, ఈ సేటు రెడ్డి సాపుకి ఇంకో దగ్గర కొనుక్కోవాలని రెడ్డి సాపు, వాళ్ళ బాధ వాళ్ళకు. మనిషి అనే ఆయనకు
ఆశకు అంతు లేదు. ఎంత సంపాదించినా రాని కమాల్ అన్నదే వస్తే అర్థంటమా. అది అదే విధంగా ఏదైనా కానీ ఎవరి బాధలు వాళ్ళకుంటే దేవాలయానికి వచ్చినప్పుడు ఒక్క క్షణమైనా చాలు నిమ్మలంగా నిష్కలమైన మనసుతో స్వామివారికి ఎలాంటి కల్మషం లేకుండా మా పక్కింటోడు ఖరాబ్ కావాలి, నేను పెద్ద కావాలని కాదు, నేను బాగుండాలి స్వామి. ఎవరి మాట ఖరాబ్ అయితే నీకు వచ్చేది ఏముండదు. ఎవరినైనా నిష్కల మంచి కోరుకోవాలి, అందరు చల్లగా ఉండాలి, అందులో నేను ఉండాలి. ఈ కథ ఎందుకు చెప్పిన స్వామి, నేను దేవుని కొడుకు వచ్చినప్పుడు అందరు ఎట్లా అంటే అర్జెంట్ వస్తారు, పంతులు నేను పోవాలి జాతి అంటారు. దేవుని గుళ్ళోకి వచ్చినప్పుడు దేవుని గుళ్ళో మన మీద ఉండే రాక్షసులు ఉండని గుళ్ళే మనం ఎలగొడతా ఉంటాయి. లోపల రాక్షసులు ఏమంటాయంటే ఎలగొడతా ఉంటాయి అన్నట్టు. దేవుని గుళ్ళు ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. దేవుడు ఏం చేస్తాడు? రాక్షసుడు మూతి వింకెలు కూతాడు, తలకాయ వింకెలు గుంజుతాడు. అది ఏం చేస్తే వాళ్ళు అవతలకి ఎలగొడతాయి. ఎందుకు కొట్టు పాత్ర కొబ్బరికాయ ఎంతసేపు కొట్టావు, ఆర్జీ నేను పోతాం పదులు అంటారు. కానీ ఎప్పుడు